హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ చక్కగా వినాయకుడి పూజ అయితే చేసుకోండి, ఓకేనా? అలాగే ఈరోజు మనం చూడబోయేది కైలాసగిరి అంటే హిల్ అనమాట. కైలాసగిరి కొండ ఉంది కదా వైజాగ్లో, మన హనుమంత్ వాక్ దగ్గర నుండి మధురవాడ నుండి మద్దిలపాలెం వెళ్ళే వాళ్ళు హనుమంత్ వాక్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుండి అయితే 4 కిలోమీటర్లు అనమాట, 3 కిలోమీటర్లు అనమాట. అలాగే మద్దిలపాలెం నుండి మధురవాడ వచ్చేటప్పుడు మనకి హనుమంత్ వాక నుండి రైట్ అయితే తీసుకోవాలి, 3 కిలోమీటర్లు అనమాట హనుమంత్ వాక నుండి కైలాసగిరి. అలాగే మనకి ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. ముందు పార్కింగ్ చూశారు కదా, ఈ ఎంట్రన్స్లోన ఈ పాము అంటే ఆర్చ్లా ఉంటుంది, అక్కడైతే మనకి ఇలా కనిపిస్తుంది. అలాగే లోపలికి వెళ్ళిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద వాచ్ అయితే ఉంటుంది, అదైతే పని చేయదు, అక్కడ చూశారు కదా. అలాగే ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట, ఇక్కడ నుండి మనం అయితే ఎంట్రీ అవ్వాలి. అదంతా పార్కింగ్ బయట. ఇంకా టైటానిక్ వ్యూ అనేసి ఉంటుంది, అదైతే ఇప్పుడు కరెక్ట్గా అంటే వర్క్ జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 9D ఇదైతే కొత్తగా పెట్టారు, 9D షో వేస్తారనమాట, వీడియో షో, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి, పానీపూరి స్టాల్స్, టీ స్టాల్స్ అవన్నీ కూడా ఉంటాయి మీకు. అక్కడ ఎదురుగా ఒక ట్రాక్ ఉంటుంది, అక్కడ చూసారు కదా మనకి టాయ్ ట్రైన్ కూడా రెడీగా ఉంది. నేనైతే టాయ్ ట్రైన్ పూర్తిగా వ్యూ అంటే పూర్తిగా ఒక 10 minutes వీడియో అయితే వేశాను, అదైతే మీరు ఛానల్ విజిట్ చేసి మీరు చూడండి, ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే మగ్గుల్లో అంటే ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా ప్రింట్ చేసి మనకైతే మగ్గు ఇస్తారనమాట. A4 ఫోటో ప్రింట్ 150 రూపాయలు. అలాగే మగ్ సైజు అంటే మనం హార్లిక్స్ తాగుతాం కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే మనకి వైట్ మగ్గు, నార్మల్ మగ్ అనమాట, అదైతే మనకి 250 రూపాయలు. అలాగే మ్యాజిక్ మగ్ ఉంటుంది, అదైతే 450 రూపాయలు. మ్యాజిక్ మగ్గు ఏంటంటే మనకి హాట్ వాటర్ వేసామంటే ఆ ఫోటో అయితే మొత్తం కనిపిస్తుంది మనకి, ఓకేనా? అలాగైతే మనం A4 సైజ్ అయితే ఒక ఫోటో అయితే తీయించుకున్నాం అక్కడ, ఓకేనా? చూసారు కదా, ఈ మొత్తం కూడా స్టాల్స్ అనమాట. అక్కడ చాలా రీజనబుల్ రేట్స్ అనమాట ఇది, ఓకేనా? మనం ఎంట్రీ అయిన వెంటనే మనకి చూసారు కదా, అన్బ్రేకబుల్ మగ్ 500, వైట్ మగ్ 300, రేడియం మగ్ 500, ఇన్నర్ కలర్ మగ్ 350, మ్యాజిక్ మగ్ 500, ప్యాచ్ బ్లూ మగ్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అనమాట. అలాగే మీకు క్వాలిటీ కూడా ఉంటుంది, ఓకేనా? అలాగే చూసుకుంటే ఇక్కడ మనం అవుట్ గేట్ అనమాట, ఇన్ గేట్ ఇంకా అవుట్ గేట్ అక్కడ ఉంటుంది. అలాగే మనకి ఇంకా పైకి వెళ్ళిపోయామంటే అంటే అక్కడ నుండి ఒక తావు ఉంటుంది, ఆ పైకి వెళ్ళామంటే మనకి పార్వతీ పరమేశ్వరులు ఆ విగ్రహాలు అయితే 2 ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఫ్రూట్ సలాడ్ కూడా అమ్ముతారు. ఇదంతా కూడా లైన్ వైజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, లైన్ వైజ్గా మనకి అన్నీ కూడా ఫొటోస్ అవన్నీ మొత్తం కూడా వాళ్ళు చేసి ఇస్తారు. అలాగే ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి, మనకి చుట్టూరు తిప్పుతారనమాట. అలాగే టాయ్ ట్రైన్ అన్నాను కదా, టాయ్ ట్రైన్ మీకు అది మొత్తం వీడియో వేసాను, ఒక 20 minutes పడుతుంది అనమాట. కానీ నేను మెయిన్ అక్కడ ఏవేవి వ్యూస్ ఉన్నాయో అవే మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి అయితే మనం అవుట్ అయిపోయి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనకి బయటికి. అలాగే క్యాబ్స్ అన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి, రీజనబుల్ రేట్స్, మనం చూసి తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మీకు అక్కడ నుండి అంటే గేట్ లోపలికి వచ్చిన వెంటనే మీకు ఇది చూపించాను కదా, ఆ వాచ్ అవన్నీ. దాని తర్వాత అయితే మనకి ట్రాక్ వస్తుంది, ట్రాక్ దగ్గర మనకి ఆ ట్రైన్ కూడా రెడీగా ఉందన్నమాట, ఓకేనా? ఈ టైమింగ్స్ వచ్చి తెల్లారి 8 నుండి సాయంత్రం 6 వరకు అనమాట, ఓకేనా? ఇక్కడ మొత్తం గేమింగ్ జోన్ అంతా కూడా ఉంది. అలాగే టాయ్ ట్రైన్ ప్రైస్ కూడా మీకు ఆ టాయ్ ట్రైన్ వీడియో చూసారంటే మీకు అంత కూడా మొత్తం అర్థమవుతుంది, ఆ టికెట్ ఫీ ఏంటో అంత కూడా. అలాగే ఇక్కడ గేమింగ్ జోన్ రేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వ్యూ పాయింట్ రెస్టారెంట్ కూడా ఉంది, ఓకేనా? చూస్తున్నాను. ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రీ అయిన వెంటనే మనకి 2 రోడ్లు అయితే వస్తాయి. అలాగే రైట్ సైడ్కి మనం మగ్గులను చూపించాం కదా, అది లెఫ్ట్ రోడ్ అనమాట. రైట్ సైడ్ రోడ్డు ఆ పైకి వెళ్తే మనకి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అయితే ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా వరకు ఇక్కడైతే ఐటమ్స్ ఉంటాయి అనమాట. అలాగే మనకి మేము మా పెద్దక్క వాళ్ళ కూతురు పెళ్ళి అయింది కదా, ఆ పెళ్లి కొడుకు, అలాగే మా చిన్నక్క వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు, చిన్నక్క అమ్మగారు, నేను వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఫోటోషూట్ చేయించుకుంటున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అలాగే మనము ముందుకు వెళ్తే మనకైతే పార్వతీ పరమేశ్వరులు అక్కడైతే మీకు మొత్తం చూపిస్తాను, ఓకేనా? చూడండి.
ఫ్రెండ్స్ అలాగే మనం ఇలా ముందు ఇక్కడ చూసుకుంటే ఫొటోస్ తీయడానికి అయితే రెడీగా ఉంటారు కెమెరాస్ పట్టుకొని. 100 రూపాయలు అంట. అది A4 షీట్ మీద ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. ఓకేనా. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడైతే ముందైతే ప్యూర్ వైట్ ఉండేది, ఇప్పుడైతే మనకి అక్కడ గోల్డెన్ కలరు, ఇంకా రుద్రాక్షది బ్రౌన్ కలరు అవైతే వేసి ఉన్నారు చూడండి. ఓకేనా. దాని తర్వాత మీకు మన రవిచంద్ ఆర్ట్స్ అంటే మన ఆర్లవాయిని రవిచంద్ ఆర్ట్స్ కుర్రాడు ఆ మనిషిది అక్కడైతే పెద్ద అంటే 3D యానిమేషన్ అక్కడ చూపిస్తారనమాట. రియలిస్ట్గా ఉంటాయి ఆ బొమ్మలు కూడా. మీకు ఆ బొమ్మలు కూడా చూపిస్తాను ముందు చూడండి. చూసారు కదా మన మొక్కకి అలాగ శివలింగం కింద అది మార్చేశారు. అలాగే పక్కన చూసుకుంటే ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇంకా రకరకాల చిన్న పువ్వులు అయితే అక్కడ ఉన్నాయి, పోస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది ఫౌంటైన్ అనమాట. ఇక్కడ నుండి వాటర్ అయితే కిందకి వెళ్తుంది. ఇంక స్టార్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చుట్టూరు కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తున్నాయి కదా మర్చెట్ కింద, అక్కడైతే 2 బొమ్మలు ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ప్యూర్ అంటే రియలిస్టిక్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం అలా నడుచుకొని. ఓకేనా. చూడండి మొత్తం చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఎండ లేకపోయినప్పుడు వెళ్తే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎండప్పుడు వెళ్తే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు చూసి అలా కిందకి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి కొంచెం మనం చూసుకుంటే అక్కడైతే వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుండి మనకి భీమిలి, రిషికొండ అవన్నీ కూడా లైన్ వైజ్గా అయితే కనిపిస్తుంది. కానీ చాలా వరకు చిన్న పొగ మంచు వల్ల, అంటే మంచు అంటే ఆవిరి వస్తుంది కదా మన అంటే సముద్రం నుండి, ఆవిరి వల్ల కొంచెం వైట్గా ఉంటుంది. అలాగే కొండలు కూడా మీకు లైన్ వైజ్గా కొండలు ఉంటాయి అనమాట. అవి కూడా మీకు అన్నీ కూడా చూపిస్తాను. మీరు అలా చూస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ये वहाँ चलते हैं, वो है जगह वो भी ऊपर चढ़ना है, अगर ज़्यादा थोड़ा चले तो जल्दी जाओ। కలర్ సరిపోతుంది. ఇక్కడ తీయని ఆ ఫోటో ఇంకో ట్రిప్ వేస్తాను. లేదు మరి వేస్తాను, నీకన్నా ఇంకొక రౌండ్ వేస్తా.
ఇప్పుడైతే మనం రవిచంద్ ఆర్ట్స్ దిక్కైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదా విగ్రహాలు అంటే బొమ్మలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి. అలాగే ఏనుగుది కూడా ఉంటుంది, గాడ్జిలా కూడా ఉంటుంది, గొరిలా కూడా ఉంటుంది, ప్లస్ మనకి డైనోసార్స్ ఉంటాయి, అడవి మనుషులు ఉంటారు, ఆది మానవులు, అవన్నీ చూస్తున్నాను. ఇది కూడా రవిచంద్ ఆర్ట్స్ అని వాళ్ళు చేసిందని చూసారు కదా, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. కళ్ళు, స్కిన్ లాంటి మొత్తం తయారు చేశారు. ఎంత ఈ పళ్ళు కూడా. అలాగే ఇక్కడ నుండి మనకైతే మొత్తం ఈ సిటీ కనిపిస్తుంది అనమాట పైనుండి, ఓకేనా. అలాగే ఇప్పుడైతే మనం ఇంకా మళ్ళీ కిందకి దిగిపోతాం, ఎందుకంటే మొత్తం అక్కడంతా మెయిన్ స్పాట్స్ నేనైతే తీశాను. దాని తర్వాత ట్రైన్ జర్నీ అయితే టాయ్ ట్రైన్ జర్నీ కూడా మీకు లాస్ట్ వీడియో వేసాను కదా, అది కూడా మీకు చూడకపోయింటే మీరు ఛానల్ విజిట్ చేసి అయితే చూడండి, ఓకేనా. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ పీస్ మిఠాయి, క్యాప్స్, మన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చాలా వరకు మనకి స్టాల్స్ ఉంటాయి. పానీపూరి, ఐస్ క్రీమ్, టీ, గేమింగ్ జోను అన్నీ చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా వైజాగ్ వచ్చినట్టయితే వేరే ప్రాంతాల నుండి మీరైతే తప్పకుండా కైలాసగిరి అయితే విజిట్ చేయండి, ఓకేనా. ఈ పైన చూసారు కదా గేమింగ్ జోన్, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మా ఆవిడ ఇంకా మా చిన్నక్క వాళ్ళ కూతురు ఇద్దరు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. అలాగే మనకు ఆ బ్యాక్ సైడ్ చూస్తాం కదా టీ టైమ్, అక్కడ నుండి మన తలుపు నుండి ఎంటర్ అయితే మనకి అక్కడ టాయ్ ట్రైన్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. చూసారు కదా మన వైజాగ్లో కైలాసగిరి కొండ పైన ఏమేమి ఉన్నాయో, అలాగే ఈ టాయ్ ట్రైన్ అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.